భక్తి అనేది భక్తి అనేది కంప్లీట్గా ఆత్మకు సంబంధించింది. అందరనండి, భక్తి అనేది కేవలం అది ఆత్మకు సంబంధించింది. అవునంటారా కాదంటారా? డీప్గా ఆలోచించండి. కొంచెం ఇది లోతుగా వింటేనే, మనసు పెట్టి వింటేనే మీకు అర్థమైద్ది. మీరేమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీరు మిస్ అవుతారు. నాకు రీసెంట్గా ప్రభు చెప్పారు ఈ మాట. మనం చేసే భక్తి, ఎస్పెషల్లీ క్రైస్తవులు చేసే భక్తి, మనకు అన్యుల భక్తి తెలిసిందే. తాగటం, తినటం, తందనాలు ఆడటం. ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి, అన్యుల భక్తులు ఏముంటుంది? అన్యజనుల భక్తిలో ఈ మూడు లేకుండా ఏ పండగ జరగదు. జరుగుద్దా? పూజే, తర్వాత ఉండే ఫార్మాలిటీసే. ఇది లేదు అంటే పూజ లేదు, ముందు భక్తి లేదు. వాళ్ళ భక్తిలో ప్రాముఖ్యమైన పెద్ద పీట వేసిన 3 విషయాలు ఏంటంటే తినటం, త్రాగటం, ఆడటం. అవునా? ఈ 3 ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంతకు ముందు ఎంత దరిద్రం అంటే, ఇంతకు ముందు త్రాగుడు అనేది పెళ్లిళ్ళల్లో, ఫంక్షన్లలో ఉండేది కాదు. ఎవడైనా తాగొస్తే తాగొచ్చేవాడు, కానీ ఇప్పుడు సపరేట్గా తాగే వాళ్ళకి ఒక సెక్షన్ కేటాయిస్తున్నారు. తెలుసా మీకు? త్రాగడానికి కూడా ఒక సెక్షన్ కేటాయించి, త్రాగడానికి ఒక ప్రత్యేకమైన సిస్టాన్ని పెట్టి, వాళ్ళకి సపరేట్గా తాగించి తీసుకొచ్చి మళ్ళీ భోజనం పెడుతున్నారు. దెయ్యం దీన్ని యాడ్ చేసింది. దేంట్లో? విందుల్లో, ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో దీన్ని సెట్ చేసి పెట్టింది. ఇప్పుడు ట్రెండ్ ఇది ట్రెండ్. ఇది లేకపోతే ఫంక్షన్ లేదన్నట్టు అర్థం. అందుకే అన్యజనుల భక్తిలో ఖచ్చితంగా తిండికి ప్రాధాన్యత ఉంటుంది, త్రాగడానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మధ్యలో డీజే లేకుండా ఇది జరగట్లా. అర్థమైందా? అంటే ఏంటి? ఈ 3 కూడా దేనికి సంబంధించినవి? శరీరానికి కంప్లీట్లీ కదా. త్రాగడం దేనికోసం? శరీర కోరిక కదా. తినటం దేనికోసం? శరీర కోరిక కదా. ఎగరటం దేనికోసం? శరీర కోరిక. ఇది సో కంప్లీట్గా అన్యజనుల భక్తి అనేది వారి శరీర ఆనందానికి, శరీర సంతోషానికి, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తి, అంతే. ఇది లేదు అంటే వాళ్ళ భక్తి లేదు. కానీ ఎస్పెషల్లీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవ భక్తి అనేది సంపూర్ణముగా మన లోపటున్న ఆత్మకు సంబంధించింది. ఉందా లేదా మీకు? మనిషిలో 2 భాగాలు. ఏంటవి? అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. మన భాషలో శరీరము, ఆత్మ. బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. ఈ 2 మన యొక్క మానవ జీవితములో ఈ 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో అన్యజనుల భక్తి కంప్లీట్గా బాహ్య పురుషునికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. కానీ మన భక్తి అయితే, క్రైస్తవ భక్తి అయితే, యేసు ప్రభు చెప్పిన భక్తి అంతా కూడా ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించింది. మొన్నొక ఆయన అన్నాడు, ఆత్మ శరీరము అత్తా కోడళ్ళంట. ఏంటి? ఆత్మ శరీరం ఎలా ఉంటాయి? ఒక ఇంట్లోనే ఉంటారు కదా. ఎవరు? అత్తా కోడళ్ళు. అట్లనే ఇప్పుడు ఈ శరీరము, ఆత్మ కూడా కలిసే ఉంటాయా లేదా? ఖచ్చితంగా కలిసే ఉంటాయి. మరి ఎలా ఉంటాయి? డెడ్ ఆపోజిట్గా ఉంటాయి. బైబిల్లో ఉందిగా, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి ఒకదానికొకటి విరోధముగా ప్రవర్తిస్తాయి.
అత్తగారు చిక్కుడుకాయ వండమంటే కోడలేమో ఖచ్చితంగా వంకాయ ఉంటుందంట. అట్లనే శరీరము ఆత్మ, ఆత్మేమో ప్రార్థన చేయాలి అని చెప్పుద్దంట, శరీరమేమో ఏం ప్రార్థన, ఇప్పుడేం ప్రార్థన, లే 4 అవుతుంది, లే 5 అవుతుంది అని ఎవరంటారు? ఆత్మ చెప్తా ఉంటుంది. శరీరం 5ఏగా, 4ఏగా. చూసారా అత్తాకోడళ్ళ వ్యవహారం ఇది. అందరి జీవితంలో జరిగేదే ఇది, నా జీవితంలో జరిగేదే, మీ జీవితంలో జరిగేదే. ఆత్మ ఏమంటది? బైబుల్ చదువు అంటది. శరీరం ఏమంటది? చదవచ్చులే తర్వాత, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏముంది? ఎస్, అర్థమవుతుందా? ఇది నిజంగా మన డైలీ జీవితంలో ఇప్పటికీ నేను అనుభవిస్తున్నా, స్టిల్ నౌ. ఇది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? చచ్చిపోయేదాకా ఉంటుంది. అత్తాకోడల పోరు ఎప్పటిదాకా ఉంటుంది? వాళ్ళన్న చావాలా, వీళ్ళన్న చావాలా, లేకపోతే సపరేట్ అయిపోవాలా, అంతేనా కాదా? మరణం అంటే ఏంటి? అమ్మా, మరణం అంటే ఏంటి? మన శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిపోవడమే మరణం. దాన్ని పెద్దేదో భయపడి కంగారు పడి చేయాల్సిందేం ఉండదు. అర్థమైందా? మరణం అంటే చాలా మందికి నాయన ఎక్కలేని భయం. ఎవరైనా చచ్చిపోతే చాలు, మొన్నకైనా అంటున్నాడు, ఎదురింటి కుక్క చచ్చిపోతే నిద్రపట్టుద్దంట, కానీ ఎదిరింట్లో మనిషి చచ్చిపోతే నిద్రపట్టదంట. ఎదిరింట్లో కానీ పక్కింట్లో కానీ కుక్క చచ్చిపోయింది అనుకో, ఆ రోజు వాళ్ళు లైట్గా తీసుకొని ఏం చేస్తారు? నిద్రపోతారు, కుక్కేగా చచ్చిపోయిందని. అదే మనిషి చచ్చిపోతే మాత్రం నిద్రపట్టదు. ఇంకా ఏం భయపడాల్సింది లేదు. మరణం అంటే నథింగ్ బట్ లీవింగ్ అవర్ స్పిరిట్, అవర్ బాడీ. మన శరీరాన్ని, మనలో ఉన్న ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మరణం. అంతేనా? ఇప్పుడు ఈ శరీరము ఆత్మ అనేవి ఎప్పటిదాకా పోట్లాడతాయి అంటే చచ్చిపోయేదాకా ఈ పోరాటం ఉంటూనే ఉంటుంది. ఎంత పెద్ద ఆత్మీయ నాయకులకైనా, పాస్టర్స్కైనా ఈ పోరాటం అనేది నిత్యము ఉంటూనే ఉంటుంది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే చాలాసార్లు శరీరమే గెలుస్తూ ఉంటుంది. చాలా మందిలో చాలాసార్లు గెలిచేదేంటి? శరీరం గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతూ ఉంటుంది. ప్రార్థన చెయ్యి అని ఆత్మ చెప్పుద్ది, కానీ శరీరం చెయ్యనీయదు. బైబుల్ చదువు అని ఆత్మ చెప్తుంది, కానీ శరీరం చదవనివ్వదు. మందిరానికి వెళ్ళు అని ఆత్మ చెప్తూనే ఉంటుంది, కానీ శరీరం రానివ్వదు. ఇలా ప్రతిదీ ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని మన లోపటున్న ఆత్మ మనతో నిత్యము మాట్లాడుతూనే ఉంటుంది, కానీ శరీరం అడ్డగిస్తుంది. బాగా వినండి, ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఎందుకు ఆత్మ ఓడిపోతుంది? ఎందుకు శరీరం గెలుస్తుంది? హలో, దిస్ ఈజ్ అవర్ మెయిన్ పాయింట్ కదా. ఇదేనా కాదా? మన శరీరం ఎందుకు గెలుస్తుంది ప్రతిసారి? మన ఆత్మ ఎందుకు ఓడిపోతుంది? తెలుసా మీకు రీజన్? తెలుసా? ఒకే ఒక్క రీజన్ ఏంటంటే మీ శరీరం చాలా బలంగా ఉంది. యువర్ బాడీ ఈజ్ సో స్ట్రాంగ్ దాన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మ కంటే మీ శరీరం బలంగా ఉంది. ఇంకొక ప్రశ్న, మరి ఎందుకు బలంగా ఉంది? ఎందుకు బలంగా ఉంది అంటే మన శరీరాన్ని మనం గట్టిగా పోషిస్తున్నాం. అవునా కాదా? ఉదయం లేవగానే శ్రేష్టమైన టిఫిన్, మధ్యాహ్నం ఇంకా శ్రేష్టమైన భోజనం, రాత్రి అయితే ఇంకా శ్రేష్టమైన భోజనం. ఇవి కాకుండా మధ్యలో మళ్ళీ స్నాక్స్, మధ్యలో మళ్ళీ డ్రింక్స్, జ్యూసులు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్, మళ్ళా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ నాన్ వెజ్, మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ ఫ్రూట్స్, ఏమ్మా పాలు, పెరుగు. ఇంత పెడితే శరీరం ఇంకా బలంగా కాకపోతే ఇంకా బలహీనం ఎట్టమైంది? నిజమా కాదా? శరీరము బలంగా ఉండడానికి శరీర విషయములో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
హాయిగా 8 గంటలు నిద్రపోతాం. ఇంక శరీరం బలంగా ఉండకపోతే ఇంకెట్లా ఉంటుంది మరి? అవునా కదా? బాగా తిని బాగా నిద్రపోతే శరీరం బాగా బలంగా ఉంటుంది. ఇది సూత్రం. డాక్టర్లు కూడా ఏం చెప్తారు? అమ్మా బాగా తిను, బాగా నిద్రపో. నీ శరీరం కొంచెం బలహీనమైతే ఒక దగ్గర ఆగుతావా నువ్వు? టాబ్లెట్లు వేసుకోను, ఆర్ఎంపీకి ఫోన్ చేయ, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఇది తగ్గకపోతే భద్రాచలం కొత్తగూడెం కాతే ఖమ్మం కావతే హైదరాబాద్. ఏదేమైనా ఈ శరీరం బలహీనం అవడం మనకు అస్సలు ఇష్టం ఉండదుగా. డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా శరీరాన్ని బలపరుచుకోవాల్సిందే. అవునా కదా? జనరల్ విషయాలు ఇవన్నీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నీ శరీరం మీద ఉన్నంత మనసు, నీ శరీరాన్ని బలపరుచుకోవడానికి చేస్తున్నంత ప్రయత్నాలు ఎప్పుడైనా ఆత్మ విషయంలో చేశారా? మరి ఆడొకడు ఉన్నాడనేది మీకు అసలు గుర్తుందా? మీకు నీ లోపట ఆత్మ ఉన్నది అనే విషయం మీకు ఏమైనా గుర్తుందా? ఆత్మారావు ఉన్నాడనే విషయం గుర్తుందా లేదా? ఎడ గుర్తుంది? మీకు విషయం తెలుసా? ఆడ లేకపోతే ఈ శరీరం వేస్ట్. ఆత్మ అనేది మన శరీరములో లేకపోతే ఇది ఎందుకు పనిచేస్తుంది? 24 గంటల్లోనే నిన్ను పాతి పెడతారు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, స్పోర్ట్స్ మ్యాను అయినా, ఇంకే మ్యాను అయినా, ఏమా లోపటున్న ఆత్మ ఒకవేళ బలహీనమే అవ్వచ్చు, అది విలువలేనిది అవ్వచ్చు, పట్టించుకోనిది అవ్వచ్చు. అది లేదు అనుకో, ఏం చేస్తారు? అందరి కబుర్లు పోయి ఫ్లెక్సీల్లోని ఫోటో పడి నిన్నెవరికి కనపడకుండా మట్టిలో పాతి పెడతారు. అవుట్. నువ్వు పట్టించుకోని ఆత్మ, నీవు లెక్క చేయని ఆత్మ నీలో లేకపోతే నీ శరీరానికి విలువ లేదు. శవన్రా అంటారు, అవునా? ఫలానామంటారా, ఫలానా ఆయన అంటారా? వాళ్ళ బాడీ, వాళ్ళ డెడ్ బాడీ, వాళ్ళ శవం, వాళ్ళ పార్థివ దేహం అంటారు. క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ బలంగా ఉండాలి, మన శరీరం ఎప్పుడూ బలహీనంగానే ఉండాలి. భక్తి చెయ్యలేకపోవడానికి రీజన్ ఇది. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు బైబుల్ చదవలేకపోతున్నావు? ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావు అంటే నీ ఆత్మ చాలా బలహీనమైపోయింది. చాలా బలహీనమైపోయింది. మరేం చేయాలి? ఆత్మను బలపరుచుకోవాలి. యేసు ప్రభువు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 7వ వచనములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఎవరైనా త్వరగా చదవగలరా? ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, అమ్మా ఏంటి తల్లి, మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. వినండి 33.5 సంవత్సరాలు భూమి మీద యేసయ్య బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరాల జీవితములో యేసయ్య ఎలా బ్రతికాడు? తినడానికి తిండి ఉందా? ఈరోజు నాకు తిండి సమృద్ధిగా ఉందన్న రోజు యేసు ప్రభు జీవితంలో ఉందా? ఇల్లుందా హాయిగా పండుకోవడానికి? నాకు ఇల్లుందిలే, యాడికి తిరిగి వచ్చినా హాయిగా ఇంట్లో పడుకోవచ్చు అనడానికి ఇల్లుందా? బెడ్ ఉందా? దుప్పటి ఉందా? ఉందా? యేసు ప్రభు చేతిలో రూపాయి ఉందా? పన్ను కట్టమని వస్తే ఏమన్నాడు పేతురుతో? నువ్వు వెళ్ళి చేపను పట్టు,
నోరు తెరు, షెకేలు ఉంటుంది, నీ పన్ను నా పన్ను కట్టమన్నాడు. రూపాయి లేకుండా బ్రతికాడు, ఇల్లు లేకుండా బ్రతికాడు, అవునా? మంచం లేకుండా బ్రతికాడు, తనకంటూ ఈ లోకములో ఏదీ లేకుండా బ్రతికాడు. ఇవన్నీ దేనికి చెప్పండి? డబ్బులు దేనికి? శరీరానికా కాదా? మంచం దేనికి? శరీరానికా కాదా? ఇల్లు దేనికి? శరీరానికా కాదా? డబ్బులు బాగా తినడానికి, లగ్జరీగా బ్రతకడానికి, మంచం హాయిగా పండుకోవడానికి, ఇల్లు హాయిగా పండుకోవడానికి. యేసు ప్రభు తన జీవిత కాలం మొత్తంలో ఎక్కడా ఎప్పుడూ కూడా తన శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది నిజమా కాదా? ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏం తింటాం ఆలోచన లేదు, తింటాం లేత లేదు. ఎక్కడ పడుకుంటాం అసలు ఆలోచనే లేదు, ఎక్కడైతే అక్కడ పడుకుంటాం. అర్థమవుతుందా? అలా బ్రతికాడు కాబట్టే ప్రార్థన చేయగలిగాడు. ఆయన ఎక్కువ చేసిందేంటి? ప్రార్థన. తెల్లవారకు ముందే లేచిపోయేవాడు, రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు. ఇంకా అసలు ఆయన తన దగ్గర ఉన్న వారందరినీ బయటికి పంపించి ఈయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి. మీ ఆత్మను బలపరుచుకునే కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. హౌ టు స్ట్రెంగ్తెన్ అవర్ స్పిరిట్. మన ఆత్మను ఎలా బలపరుచుకోవాలి, మన ఆత్మను ఎలా మనము పోషించుకోవాలి? మొట్టమొదటిది ప్రార్థన. ఏంటి? వెన్ యూ ప్రే యువర్ స్పిరిట్ విల్ గెట్ మోర్ పవర్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మ బలమును పొందుకుంటుంది. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో అంత నీ ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. మీకు విషయం తెలుసా? ప్రార్థన 2 రకాలు. పౌలు ఏమంటాడు తెలుసా? నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును అంటాడు. ఎలాగంట? మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. మనసుతో ప్రార్థన అంటే మనమందరూ చేసే ప్రార్థనలు మనసుతో చేసే ప్రార్థనలు. ఆత్మతో ప్రార్థన అంటే దేవుడు మనకిచ్చిన భాషల వరం ఉంది చూడండి. భాషల వరం, 9 వరాల్లో ఒక వరం ఉంది కదా, భాషల వరం. అది ఆత్మతో చేసే ప్రార్థన. కొంతమంది దైవజనులు రోజుకి 8 గంటలు భాషల్లోనే ప్రార్థన చేసేవాళ్ళంట. 8 hours పర్ డే. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను నేను, 4 గంటలు మనసుతో ప్రార్థన చేసింది ఒక ఎత్తు అయితే, 1 గంట ఆత్మలో ప్రార్థన చేస్తే అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అంట. హల్లెలూయా. చాలా మందికి భాషల వరం మీద ఆసక్తి ఉండదు, కానీ ప్రభువుని అడగాలి. మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు భాషల వరాన్ని ఇవ్వు ప్రభువా, నేను భాషల్లో ప్రార్థన చేయాలి, నేను భాషల్లో ఆరాధించాలి, ఆ వరాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రభువుని మనం అడగాలి. మన అంతరంగ పురుషుడు చాలా బలాన్ని పొందుకుంటాడంట మనం ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు. ఈ రోజు నుంచి నేను మీకు సీరియస్గా చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని భాషల వరముతో నింపే వరకు మీరు ఖచ్చితంగా ప్రభువు దగ్గర ప్రార్థన చెయ్యండి. వరం అంటే మనం ప్రభు ఇస్తే పొందుకునేది, రైట్? ఆ వరము లేని వారు మనసుతోనైనా ప్రార్థన చేయాలి. మనల్ని, మన ఆత్మను బలపరిచేది మన ప్రార్థన. మన ప్రార్థన. మన బయారంలో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పా కదా, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ వీక్లో వేరే పని మీద ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్తే ఎలా ఉండదు మన భక్తి? తెలుసుగా మనకి. ఇంట్లో ఉంటేనే సరిగా ఉండదు భక్తి, ఇక ఊరికి పోతే
ఇంకా జీరో, ఇంకేముండదు. ఇక 2 రోజులు ప్రార్థన చేయాలా, బైబుల్ చదవాలా, ఎందుకంటే బయట ఉన్నారు కదా, వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు కదా. ప్రార్థన చేయకపోగా, బైబుల్ చదవకపోగా దేవునికి ఇష్టము లేని కొన్ని కార్యాలు వాళ్ళు చేయడాన్ని బట్టి ఆ 3rd డే ఇంటికి వచ్చి పడుకుందామని పడుకుంటే దెయ్యం వచ్చి ఆ ఇంటి ఓనర్ గొంతులో సూదులు గుచ్చుతుందంట. ఏంటి సూదులు? బుధవారం అనుకుంటా, 11:30కి నాకు ఫోన్ వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి. 11:30కి నాకు ఫోన్ వచ్చింది. అయ్యగారు ఏమనుకోకండి, ఈ టైంలో ఫోన్ చేయకూడదు కానీ చేయాల్సి వచ్చిందంటే, అప్పటికి దేవుని దేవాలని నేను పడుకోలే. ఏంటయ్యా అంటే, నేను పడుకొని 2 నిమిషాలు అయింది అయ్యగారు, నిద్ర అట్లా పట్టింది, నా గొంతులో సూదులు గుచ్చుతున్నారన్నాడు ఆయన. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించగానే 2 నిమిషాలకే ఆమె కళ్ళు మూసుకోగానే ఒక లేడీ కళ్ళు పెద్దగా ఎల్లబెట్టి ఆమెను ప్రార్థన చేయకుండా భయపెడితే ఆమె ప్రార్థన చేయడం మానేసిందంట. జనరల్గా సిస్టర్ గారు 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ ఈజీగా ప్రేయర్ చేయగలిగిన సిస్టర్ ఆమె. కానీ ఎప్పుడైతే వాళ్ళు 2 డేస్ ప్రార్థన చేయకుండా, 2 డేస్ బైబుల్ చదవకుండా బయట ఉన్నారో, వాళ్ళ ఆత్మ ఏమైపోయింది? బలహీనమైపోయింది. అంతకుముందు అలా లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకుని పడుకుని నిద్ర పట్టేది. కానీ ఎప్పుడైతే ఈ 2 డేస్ ప్రార్థన చేయలేదో, వాక్యం చదవలేదో, వాళ్ళ ఆత్మ అనేది బలహీనమైపోయి దుష్టుడు వాళ్ళని ముట్టడానికి అవకాశం వాళ్ళు ఇచ్చారు. ఆయనే అన్నాడు, అయ్యగారు ఈ 2 రోజులు ప్రార్థన చేయకపోవడాన్ని బట్టే, బైబిల్ చదవకపోవడాన్ని బట్టే మేము బలహీనమయ్యామండి, అందుకే దుష్టుడు మమ్మల్ని ముడుతున్నాడు, ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, నేను ఆ రాత్రి ప్రార్థన చేశాను ఫోన్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారంట. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారంట. దేవుని బిడ్డలారా, మన ఆత్మను బలపరిచేది ప్రార్థన. దయచేసి మీ అందరికీ మరలా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. బ్రతిమలాడుకుంటున్న మిమ్మల్ని, ప్రార్థన చేయకుండా ఉండకండి. మన ఆత్మ బలహీనమైపోయింది. సచ్చిన స్థితిలోకి మన ఆత్మ వెళ్తుంది. కొన ఊపిరితో ఉన్నట్టు ఉంటుంది మన ఆత్మ. మన ఆత్మ బలపరచబడాలి అంటే ప్రార్థన దానికి చాలా అవసరం, చాలా అవసరం. మనసుతో ప్రార్థన. రెండవది ఏంటి? ఆత్మతో ప్రార్థన ఇంకా బలమైనది. మూడవది దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది మనందరికీ తెలుసుగా, వాక్యం అనే ఆహారం. అవునా? వాక్యం అనే ఆహారం. ఈ వాక్యం అనే ఆహారాన్ని మనం ఎంత తింటామో అంత మన ఆత్మ బలపరచబడుతుంది, చాలా బలపరచబడుతుంది. ఏ వ్యాధి నిన్ను ఏం చేయలేదు, ఏ బాధ నిన్ను ఏం చేయలేదు, ఏ దూషణ మాటలు నిన్నేమి చేయలేవు. ఇది ఆదుకుంటుంది నిన్ను. వాక్యంలో మీకున్న తెలుసు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. భక్తుడు పుణ్యానికి చెప్పలే ఆ మాట, ఊరకనే చెప్పలేదు ఆ మాట. ఆయన అనుభవం అది, ఆయన అనుభవం అది. కష్టాల్లో, బాధల్లో, అమ్మో నేను ఇక బ్రతకలేను అంటారా చాలా మంది. అనరా, అమ్మ నేను చచ్చిపోతానయ్యా, అబ్బో నా వల్ల కాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బాధలు, కష్టాలు, వ్యాధులు, శోధనలు, నిందలు, అవమానాలు ఇవి వచ్చినప్పుడు నేను బ్రతకని ఇక చచ్చిపోతాను అనుకుంటాం మనం. అది కామన్. కానీ దేవుని బిడ్డలంగా మనల్ని బ్రతికించేదేంటి? వాక్యం. మన బాధల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన వ్యాధుల్లో, మన నిందల్లో మనల్ని బ్రతికించేది ఈ వాక్యం. ఈ వాక్యం నెమ్మది కలిగించేది ఈ వాక్యం. అందుకే ప్రభు అంటాడు, హలో, మనుషుడు రొట్టె వలన బ్రతకడు. ఈ మాట దెయ్యానికి చెప్పాడు. సైతానా, నా దగ్గరకు చెప్తావా నువ్వు రొట్టెలు చేసుకొని తినమని రాళ్ళని?
నీకు విషయం తెలుసా సైతానా, రొట్టెల వల్ల కాదు మనిషి బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఎస్ ఎస్ ఈ రోజున క్రైస్తవ సంఘం ఈ విషయాన్ని మర్చిపోయింది. నన్ను బ్రతికించేది మాంసం అనుకుంటున్నారు, నన్ను బ్రతికించేది వెజిటేబుల్స్ అనుకుంటున్నారు, నన్ను బ్రతికించేది డ్రై ఫ్రూట్స్ అనుకుంటున్నారు. నో నో నో, అవి తింటే చస్తారు. ఇప్పుడు ఏంటి, మొత్తం డైట్ వచ్చిందా లేదా? ఎక్కువ తినకురా చస్తావు, ఎక్కువ తాగకు చస్తావు. ఇదిగో ఇది ఎంత తింటే అంత ఎక్కువ బలం, ఇది ఎంత ఆరగిస్తే అంత ఎక్కువ బలం. దేవుని బిడ్డలారా, మన జీవిత కాలంలో చెప్తున్నా వినండి, చచ్చిపోయేంత వరకు శ్రమలు మనతోనే ఉంటాయి, బాధలు మనతోనే ఉంటాయి, కష్టాలు మనతోనే ఉంటాయి. వీటన్నిటిలో గుండా మనం దేవుని కొరకు శ్రేష్టమైన జీవితం బ్రతకాలంటే మన జీవితంలో వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మిమ్మల్ని బ్రతిమిలాడి చెప్పేది, ప్లీజ్ రీడ్ యువర్ బైబుల్. దయచేసి బైబుల్ చదవండి అని, ప్రార్థన చేయండి, బైబుల్ చదవండి అని ఎందుకు మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను? నాకేమన్నా లాభమా చెప్పండి? నాకు అర్థం కాదు. మీరు బైబుల్ చదివితే నాకేమొచ్చింది? మీరు ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది? మీరు మందిరానికి వస్తే నాకేమొచ్చింది? ఇది మీ ఆత్మ క్షేమం కోసం చెప్పే మాటలు, ఇవి మీ ఆత్మ బలపరచబడటం కోసం చెప్పే మాటలు ఇవి. హల్లెలూయా. భక్తి అనేది కంప్లీట్గా మన ఆత్మకు సంబంధించింది, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన రెండు రకాలు, మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. మూడవది దేవుని వాక్యం. ప్లీజ్ కనీసం మినిమం డైలీ 1 చాప్టర్ అయినా చదవండి. చూడండి, 3 రోజులు అన్నం తినలేదు అనుకోండి, ఏమవుతారు మీరు? వీక్ అయిపోతారా లేదా? కొంచెం కూడా తినకపోతే డాక్టర్ ఏమంటాడు, కనీసం కొద్దిగైనా తినయ్యా, కొంచెమన్నా తిను. అసలు తినకపోతే ఏమైంది? చచ్చిపోతారు కదా. మరి ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోక మీరు ఎన్ని రోజులైంది మీకు? ఏమ్మా, ఏంది ఆత్మ సంబంధమైన ఆహారం? వాక్యం చదవక. వాక్యం చదువుతున్నావు అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని నువ్వు తింటున్నావని అర్థం. వాక్యాన్ని చదవక తినక ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది? ఇక మీ ఆత్మ బతికుంటుందా? ఎంత వీక్ అయిపోయి ఉంటుంది, ఎంత బలహీనమైపోయి ఉంటుంది. అట్లా మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, వినండి బాగా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి రాకుండా మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇక తిరిగి మరలా మీరు ఆత్మీయంగా బ్రతికింపబడతారనే గ్యారంటీ అనేది 100% లేదు. ఇక అదే అలవాటు అయిపోయింది మీకు. మీకు ప్రార్థన చేయబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు, వాక్యం మందిరానికి రాబుద్ధి కాదు. మీ బుద్ధి మొత్తం మారిపోయింది. మిమ్మల్ని మరలా నూతన పరుచుట అసాధ్యం. 3 చెప్పా, మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన, దేవుని వాక్యం చదవడం. 4వది ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం. ఇది ఇంకా మనల్ని బలపరిచేది. 4వది ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం. ఎప్పుడన్నా మీ ఇళ్లలో దేవుణ్ణి ఆరాధించారా? ఉదయాన్నే లేచి, నేను నిన్న కన్నాయిగూడెం వెళ్ళా, పాపం కొద్దిమంది పల్లెటూరు ప్రజలు, కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తూ ఉంటే. యేసుప్రభు అందుకే కనికరపడ్డాడేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బిహేవియరు, అంటే అమాయకులు కదా, చదువు రాని వాళ్ళు కదా, పాపం విశ్వాసంతో నేను పోయి మైక్ పట్టుకున్నానంటే నా స్వరం వినపడితే చాలు, పాపం ఇట్లాంటి కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకొని పరిగెత్తుకొని వస్తూనే ఉంటారు. ఇంకా అయ్యగారు వచ్చాడని పరిగెత్తుకొని వచ్చి ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ అక్కడ కూర్చొని జాగ్రత్తగా వింటూ ఉంటారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో నుంచి వాళ్ళకి నేను నిన్న దేవుని వాక్యాన్ని ఒక అర్ధగంట చెప్పాను.
కపెర్నహూములోకి ఒక ఇంట్లోకి యేసయ్య వచ్చాడు అని. అక్కడ ప్రభు కృపను బట్టి నేను చెప్పిన మాట ఏంటంటే, మీ ఇంట్లోకి యేసయ్య రావాలా అంటే అందరూ రావాలయ్యారు, రావాలయ్యారు. మరి మీ ఇంట్లోకి యేసయ్య ఎలా వస్తాడో తెలుసా? మీరు 8 గంటల పండుకుంటే యేసయ్య మీ ఇంట్లోకి రాడు. మీరు 4 గంటలకే 5 గంటలకే లేచి మీ ఇంట్లో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే యేసయ్య మీ ఇంట్లోకి వస్తాడు అని చెప్తే చేస్తాం అయ్యగారు, చేస్తాం అయ్యగారు అన్నారు కదా. హల్లెలూయా. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మన ఇంట్లో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకో మాట చెప్పే వాళ్ళకి, మీ ఇంట్లో యేసయ్య పాటలు వినబడాలి. సైతాన్ పాటలు వినబడితే యేసయ్య రాడని చెప్పా. నిజమే కదా. మనం ఇంటి దగ్గర మీకు ప్రార్థన కొంతమందికి ఎక్కువసేపు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మీకు ఆరాధన చేయటం రాదు, స్తుతి చేయటం రాదు, ప్రభువుని గణపరచటం రాదు. నువ్వు లేచి మోకాళ్ళ మీద తెల్లవారుజాను మోకరిస్తే ఆరాధించటం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందా ఆరాధన. అంటే ఆరాధన అంటే ఏంటి? కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ పాటల్ని మనస్ఫూర్తిగా పాడుకుంటూ ఒక్కనివే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే అలా దేవుని సన్నిధి దిగుద్ది. ఇంతకు ముందు అన్నారం చర్చిలో తెల్లవారుజామున 1 అవర్ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం. ఒక రోజున వేరే మీటింగ్ కోసం సుధీర్ అన్న వాళ్ళు, సురేష్ సార్ వాళ్ళు వచ్చారు. చర్చి పక్కనే వాళ్ళ రూమ్. ఆ రోజున తెల్లవారుజామున యథావిధిగా మేము ఆరాధన కూడుకున్నాం. కొద్ది మందిమే, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, ఒక 4, 5. ఇంకా ప్రార్థన ఏమి ఉండదు ఆ రోజున. ఆ ఆరాధనలో ఉదయం 4 గంటల నుంచి లేకపోతే 4:30 నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 1 అవర్ ఆరాధన చేయడమే. ఆరాధన చేసుకుంటే ఎన్ని పాటలు పాడగలిగితే అన్ని పాటలు పాడుకుంటూ మనసారా ఆరాధన చేస్తూ ఉంటే, ఇక్కడ మేము ఆరాధన చేస్తుంటే పక్క రూములో ఉన్న ఆ సారు వాళ్ళ రూములోకి దేవుని సన్నిధి దిగి వచ్చిందంట. ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి అందినాయంట. ఆయన అంటాడు, నెహెమ్యా, దేవుని సన్నిధి మీరు ఆరాధన చేస్తుంటే నేను కూడా నా రూములో అనుభవించాను. మీకు తెలీదు, ఆరాధనలో దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం, దేవుని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం, దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. ఏం చేయాలి? ఇక మోకరించగానే స్తోత్రం స్తోత్రం అని కొంచెం స్తుతించి ఆరాధన చేసినాక అప్పుడు ప్రార్థన చేయాలా? కొంతమంది ఇక మోకరించగానే దేవుని అడుక్కోవడమే, అది ప్రభువా, ఇది ప్రభువా, అది ప్రభువా. ఇంకా అడుక్కోవడానికి వచ్చినట్టుంది దేవుని దగ్గరికి. ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. ఆ తర్వాత మన అవసరతలు ఏంటో ప్రభు దగ్గర మనం చెప్పుకోవాలి. ఇలా ప్రభు సన్నిధిలో గడిపితే, ఇప్పుడు ఇవన్నీ ఏంటిని చెప్పింది 4 కూడా, మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన, వాక్యం చదవడం, ఆరాధించడం, ఇవన్నీ ఏంటి? దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడమేనా కాదా? ఈ 4 ద్వారా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడము ద్వారా మన ఆత్మ అనేది బలాన్ని పొందుకుంటుంది. అప్పుడు ఏమైంది తెలుసా? బాగా వినండి. ఈ 4 మీరు చేస్తూ 5వది కూడా ఉంది, దేవుని మందిరానికి రావడం. దేవుని మందిరానికి రావడం 5వది. ప్రతి కూడికకి రావాలండి. నాకు చాలా బాధ అనిపించింది. మొన్న శుక్రవారం స్త్రీల కూడికి ఉపవాస ప్రార్థన పెట్టాం కదా, ఒక ఇద్దరు వచ్చారు. సంఘంలో జనరల్గా అయితే ప్రతి కూడికకి అటెండ్ అవ్వాల్సిందే, సహవాసం కోసం కదా. సంఘంలో ఎందుకు కూడుకోవాలి? సహవాసం, ఫెలోషిప్ కోసం. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ఇంకా ప్రతి గృహ కూడిక, ఎక్కడ మన సంఘం తరపున ప్రార్థన జరుగుతున్నా మనం ఏం చేయాలి? అక్కడ కూడుకోవాలి, అక్కడ కనబడాలి. ఎందుకంటే అందరూ కలిసి ఆరాధిస్తున్నప్పుడు కూడా దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. ఇలా మనం చేస్తే మన ఆత్మ బలపరచబడుతుంది, మన ఆత్మ స్ట్రాంగ్ అవుద్ది. అప్పుడు నీ శరీరం డల్ అయింది తెలుసా మీకు? అప్పుడు మీ శరీరం బలహీనమై మీ ఆత్మ డామినేషన్ ఉంటుంది.
అది చూడొద్దు అని నీ ఆత్మ చెప్పింది అనుకో, నీ శరీరం చూడు అంటది, కానీ నీ ఆత్మ దాన్ని చూడకుండా చేస్తుంది. యూ విల్ గెట్ పవర్. ఆత్మకి ఎక్కువ శక్తి వచ్చింది అనుకో, శరీరం ఏమైందిగా బలహీనమైపోయి, ఇక శరీరము డల్ అయిపోయి ఆత్మ చెప్పిందే జరుగుతూ ఉంటుంది. ఆత్మ చెప్పిందే జరుగుతూ ఉంటుంది. ఇది నా జీవితంలో నేను అనుభవిస్తున్నా. హలో దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సినిమాలన్నా, క్రికెట్ అన్నా, జబర్దస్తులన్నా మీకంటే ఎక్కువ చూస్తున్నాను నేను, మీకంటే ఎక్కువ. కానీ దేవుని కృపను బట్టి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్న కొద్దీ వాటిని జయించడానికి ప్రభు కృప చూపారు. వాటిని జయించడానికి ప్రభు కృప చూపారు. ఎందుకంటే దేవుడిచ్చిన శక్తి అది. ఎస్, దేవుడిచ్చిన శక్తి. మన ఆత్మ బలపరచబడుతుంది, ఈజీగా గెలుస్తాం. ఒకప్పుడు ఎవడన్నా ఒక మాట అంటే అస్సలు ఓర్చుకునేది కాదు, తిరిగి 4 మాట్లాడేటోండి, అవసరమైతే కొట్టేటోండి కూడా. కానీ దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఎన్ని మాటలన్నా మౌనంగా భరించే కృపను దేవుడిచ్చాడు. వీటి ద్వారా, వీటి ద్వారా. హల్లెలూయా. ఇవి లేకుండా, మరలా చెప్తున్నాను, అంటే మనం ప్రార్థన చేసినా దేనికోసం? ఆత్మ బలపరచుకోవడం కోసమే. వాక్యం చదివినా ఆత్మను బలపరచుకోవడం కోసమే. మందిరానికి వచ్చినా ఆత్మను బలపరచుకోవడం కోసమే. ఆరాధన చేసినా ఆత్మను బలపరచుకోవడం కోసమే. అప్పుడు శరీర క్రియలు నశింపబడతాయి. అర్థమైందా? అర్థమైందా? ఒకసారి చూడండి, ఎక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల. రైట్, అర్థమవుతుందా? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే అప్పుడు మనం శరీరేచ్ఛను నెరవేర్చే వారముగా ఉండం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో శరీరాన్ని జయించాలి. ఆత్మతో శరీరాన్ని జయించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. రైట్. హల్లెలూయా. ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలి. మీకు తెలియదు కానీ ఆత్మకి ఎంత పవర్ ఉంటుందో తెలుసా? శరీరానికంటే కొన్ని వేల రెట్లు పవర్ ఆత్మకు ఉంటుంది. మీరు ఆత్మను ఒకసారి బలపరుచుకొని చూడండి, దేన్నైనా జయించగలరు, దేన్నైనా జయించగలరు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది 2 విషయాలు. బాగా వినండి, కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చు కానీ మీరు నా సహోదరీలని మీకు ఈ మాటలు చెప్తున్నాను.
ఓకే, దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు మీరు. యోసేపు విషయంలో ఒకటి, బోయాజు విషయంలో ఒకటి. యోసేపు బోయాజు వీళ్ళిద్దరికీ పాపం చేయడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. యోసేపుకేమో పోతీఫర్ భార్యతో, బోయాజుకేమో రూతుతో. అంటే పోతీఫరు భార్య యోసేపును బలవంతం చేసింది. ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు, గట్టిగా పట్టుకుంది, హత్తుకుంది, పాపం చేయమని ఆమె ఆయన బలవంతం చేసింది. ఛాన్స్ లేదు. అంత అంత దగ్గరకు వచ్చిన తరువాత పాపం చేయకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. కానీ అంత క్లోజ్ రిలేషన్షిప్ని కూడా, అంత దగ్గరకు వచ్చిన పాపాన్ని కూడా కాలుతో తన్ని యోసేపు పారిపోయాడు. బోయాజు అంతే. రూతే తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడుకొని తన దుప్పటి కప్పమని అడిగింది. దాని అర్థం ఏంటంటే పాపము చేయమని, తనను స్వీకరించమని. కానీ బోయాజు అంటాడు, ఇది సమయము కాదు, ఇది పద్ధతి కాదు, రేపటి వరకు వేచి ఉండుము, నీకు సమీప బంధువుడు ఉన్నాడు, వాడు కాదన్న ఎడల అప్పుడు నేను వివాహం చేసుకుంటాను నిన్నని ఆయన రిజెక్ట్ చేయగలిగాడు. అంటే అంత దగ్గరికి వచ్చినా కూడా పాపాన్ని జయించగలిగిన కెపాసిటీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఆత్మ అంత బలంగా ఉంది. ఈ రోజున చూడండి, చిన్న శోధనకి ఏం చేస్తున్నారు మనోళ్ళు? పడిపోతున్నారా లేదా? చిన్న శోధనకి, ఇట్స్ ఏ స్మాల్ థింగ్ అన్నమాట. కానీ అంత పెద్ద శోధన వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు జయించగలిగారంటే వాళ్ళ ఆత్మ అంత బలంగా ఉంది. దే ఆర్ నాట్ వీక్. వాళ్ళు శరీరములో బలహీనులు కానీ ఆత్మలో బలవంతులు. ఇంకో ప్రాముఖ్యమైన మాట చెప్తాను, టైం అయిపోయింది. చాలా చెప్పాలని ఉంది నాకు. అసలు నేను రాసుకున్న దానికి అసలు టచ్చే చేయలే. నేను చాలా పెద్ద నోట్స్ ఇక్కడ కూర్చున్నప్పుడు రాసుకునేది, యువతలంతా ఇంకా టచ్ చేయలేదు దీన్ని. కానీ టైము 45 minutes అయిపోయింది. 5 చెప్పా కదా మీకు మన ఆత్మను బలపరచుకోవడానికి. 6వ విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏంటి? మనందరికి అస్సలు అలవాట్లేదు కదా అది. ఈ రోజుల్లో అసలే అలవాట్లేదు. ఈ జనరేషన్లో ఎట్టయిపోయిందంటే కొంతమంది సేవకులు కూడా ఎలా అయిపోయారంటే ఉపవాస ప్రార్థన చేయకపోయినా ఏం కాదండి అనే బోధ వచ్చింది. అందుకే మనం కూడా ఉపవాసానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ది బెస్ట్ సజెషన్ ఏంటంటే శరీరాన్ని జయించడానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అంటే ఏంటి? తిండిని ఏం చేస్తావు? నీ శరీరానికి పెట్టవు. నీ శరీరానికి తిండిని ఇవ్వకపోతే ఏమైంది? అప్పుడు బలహీనమైపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నీ ఆత్మ 10 రెట్లు బలపరచబడుతుంది. కామన్గా ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేసిన దానికంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ఆత్మ 10 రెట్లు బలపరచబడుతుంది. ఉపవాసం ఉండి బైబిల్ చదివితే 10 రెట్లు బలపరచబడుతుంది. ఉపవాసం ఉండి ఆరాధన చేస్తే 10 రెట్లు బలపరచబడుతుంది. ఉపవాసం ఉండి మందిరానికి వస్తే 10 రెట్లు బలపరచబడుతుంది. దేవుని మహాకృపను బట్టి, గొప్ప కోసం కాదు కానీ దేవుని మహిమ కోసం కొన్ని సంవత్సరాలుగా సండే, అంతకుముందు నేను హాయిగా భోజనం చేసి టిఫిన్ చేసి వచ్చేవాడిని. కానీ ఈ రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి ఆదివారం కంప్లీట్గా కేవలం వాటరే, ఇంకేం లేదు. అలా దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం ఇక్కడ కమలాపురం, అన్నారం 3 అవుతుంది, 3 ప్రసంగాలు కొన్నిసార్లు. అయినా కూడా దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. అలా ఫాస్టింగ్స్తో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నడిపింపు కానీ, దేవుని అభిషేకం కానీ, దేవుని సన్నిధి కానీ చాలా ప్రత్యేకంగా ఉంటా ఉంది. శరీరం బలహీనమయ్యేది వాస్తవమే, శరీరం బలహీనమయ్యేది వాస్తవమే, కానీ ఆత్మ మాత్రం చాలా బలపరచబడతా ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. సో దయచేసి గమనించండి, మీరు ఏ పాపాన్ని జయించలేకపోతున్నారో ఆ పాపాన్ని జయించడానికి బెస్ట్ వే ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ 1 డేనా, 2 డేసా, 3 డేసా, ఈ ఓపిక, మీ సహనం. దేవుని చిత్తం అయితే నేను అనుకుంటున్నాను ఎవ్రీ బల్లారాధనకి, త్వరలో ఎవ్రీ బల్లారాధనకి 3 డేస్, ఫ్రైడే నుంచి సండే ప్రేయర్ అయిపోయేంత వరకు ఉపవాసం ఉండే బల్లారాధనకి రావాలని నేను అనుకుంటున్నాను. మీకు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకోండి. మనం శరీరాన్ని నలగొట్టుకోవడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు ఏమంటాడు తెలుసా? అందరికీ బోధించిన తర్వాత నేనెక్కడ భ్రష్టున్నైపోతానోమోనని నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నానన్నాడు. నిజమండి, మన శరీరం మీరు అనుకుంటున్నారు కదా, చాలా మంది అద్దం ముందుకెళ్ళి వాళ్ళే ముద్దు పెట్టుకుంటారు, కానీ దీనంత శత్రువు ఇంకొకటి లేదు. నిజమండి, మన శత్రువు ఎవరు తెలుసా? మన శరీరమే. మన సొంత శరీరమే మనకు సొంత శత్రువు. దీన్ని మనం కంట్రోల్ చేయలేదనుకోండి, ఇది మనల్ని కంట్రోల్ చేస్తుంది. నిజం, ఇది నిజమైన మాటలు. శరీరాన్ని మనం కంట్రోల్ చేయకపోతే శరీరం మనల్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని నలగొట్టాలి. ఫాస్టింగ్స్ మంచిది, ది బెస్ట్ వే. అంతే. ఇంకా ఫాస్టింగ్స్ వలన మన శరీరం బలహీనం అవుద్ది. శరీరం బలహీనమైతే తిడతారా? 3 రోజులు ఉపవాసం ఉన్నాక ఎవడన్నా వచ్చి నేను అన్నాను అనుకో, తిడతావా? 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, 3వ రోజు అది ఎవడన్నా వచ్చి నేను ఏదో అన్నాడు, తిడతావా? కొడతావా? ఏమైంది నీ శరీరం? పొద్దుపోనీలే, తిట్టుకొని దేవుడు చూసుకుంటాడు. అదే మాసం గారు బరిగా తిన్నాక వచ్చేవాడనంటే, రారా చూసుకున్నారా, ఎట్ట కనబడదాన్ని నీకు, ఇవాళ నువ్వు నేను తేల్చుకోవాలరా అంటమా లేదా? అదే మరి. నిజమండి, భక్తికి సూత్రం ఇది. మన శరీరం బలహీనమైతే మన ఆత్మ బలపరచబడుతుంది. అప్పుడు ప్రతి దాన్ని మనం జయించగలం. ఎస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను తప్పకే ముగిస్తున్నాను. ఇది నిజం, దేవుడే దీనికి సాక్షి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? ఎందుకు మన ఆత్మని ఇంత బలపరుచుకోవాలంటే, బాగా వినండి, ఫైనల్ మాట ఇది. మనందరికీ తెలిసిన మాట, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్తలో ఉన్న మాట ఇది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఏంటమ్మా? ఆత్మయే జీవింపచేయుచున్నది. ఈ శరీరానికి మరణం ఉంది, కానీ మన ఆత్మకి మరణము లేదు. కాబట్టి ఈ శరీరం బాధపరచబడ్డా పర్లేదు, కొంతకాలమే. అందుకే ప్రభు అంటాడు, ఓర్చుకోండి, సహించండి, భరించండి, కొద్ది దినములే, 10 దినములే మీకు శ్రమ కలుగునన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. ఈ శరీరం ఎట్లా మట్టికి పోయేది, ఎందుకంటే మట్టి నుంచి వచ్చింది. కానీ లోపట ఉన్న ఆత్మ, దానికి మరణం లేదు. చనిపోయిన వెంటనే దాని జీవితం మొదలైంది. అసలు జీవితం అది మొదలైంది. పొరపాటున ఇక్కడ శరీరాన్ని పోషించావా, సుఖపెట్టుకున్నావా, దీన్ని జాగ్రత్తగా చూసుకున్నావా, నిత్య నరకములో నీ ఆత్మ యుగయుగాలు తరతరాలు కాలిపోయింది అంతే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? ధనవంతుడు లాజరు. 16వ అధ్యాయం లూకాసు వార్తలో లాజరు ధనవంతుడు ఉంటాడు. ధనవంతుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, లాజర్ని పంపి ఒక చొక్కేయడానికి కుదరదు అంటాడు. తర్వాత అబ్రహాము ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? చూడండి, ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఒక్క నిమిషం తల్లి, అదే ఎగ్జాక్ట్లీ అదే వర్స్. లూకాసు వార్త 16వ అధ్యాయం వచ్చినవేంటమ్మా? 20
రైట్, 25 చూడండి అందరూ. లూకా 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు. చూసారా ఈ మాట, చూసారా? ఓ ధనవంతుడా, ఏం చేసావు నువ్వు? భూమి మీద నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అంటే ఏంటి? నీ కన్ను చూడాలనిపించిందంతా చూసావు, నీ నోరు తినాలనిపించిందల్లా తిన్నావు, నీకు ఎంతసేపు నిద్రపోవాలనిపిస్తే అంతసేపు ఆగి నిద్రపోయినావు, నీకు నచ్చిన బట్టలు కట్టుకున్నావు, నచ్చిన వాహనంలో తిరిగావు. ఇక మొత్తం నీ ఇష్టం అబ్బాయి, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు. హలో, దేంట్లో? శరీరములో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు. లాజరు అయితే నువ్వెంత సుఖం అనుభవించావో ఆయన అంత కష్టం అనుభవించాడు. నీకు పట్టు వస్త్రాలు, ఆయనకు వస్త్రాలే లేవు. నీకు శ్రేష్టమైన భోజనం, ఆయనకు భోజనమే లేదు. నీకు మంచి ఆరోగ్యం, ఆయనకు ఆరోగ్యమే లేదు. అవునా? నీకు మంచి ఇల్లు, ఆయనకి ఇల్లే లేదు. అంతే తేడా. అక్కడ బాగా సుఖాన్ని అనుభవించినావు కదా శరీరంలో, అందుకే నీకు ఇక్కడ యాతన యుగాలు. ఆయనేమో పాపం బాగా శ్రమ పడ్డాడు కదా, అందుకే ఆయనకి ఇక్కడ నెమ్మది కలుగుతుంది. దిస్ ఈజ్ ట్రూ. భూమి మీద నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా, నచ్చినా నచ్చకపోయిన ఈ మాట మీకు, శ్రమ పడటమే మంచిది. శరీరములో శ్రమ నొంది ఉండుటయే నాకు మేలాయన అంటాడు దావీదు. ఈ భూమి మీద ఇది కొంచెం రిసీవ్ చేసుకోలేని మాట, ఇది రిసీవ్ చేసుకోలేని మాట. అట్లని కావాలని శ్రమలు పొందొద్దు అమ్మా, అట్లని కావాలని శ్రమలు పెట్టుకోవద్దు. కానీ కొన్ని శ్రమలు మనకు మంచివి, అవి అనుమతించబడినప్పుడు మంచివే, మన శరీరం నలగొట్టుకోవడానికి మంచివి. ఇక్కడ మనం సుఖాన్ని కోరుకోకూడదు, అసలు భూమి మీద సుఖాన్ని కోరుకోకూడదు. అట్లని దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వడా, సంతోషం ఇవ్వడా అంటే, ఈ భూలోకములో లోకస్తులు అనుభవించే ఆనందం కంటే కొన్ని 1000 రెట్ల ఆనందం మనకి ఆత్మీయత జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన శరీరాన్ని మాత్రం పోషించుకొని సుఖపెట్టుకునే ప్రయత్నం చేస్తే మన ఆత్మ ఏమవుద్ది? నిత్య నరకములో యాతన పెట్టబడతా ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త. రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. జాగ్రత్త. 16వ అధ్యాయము 15 మొదటి కొరింథీ. అన్యులు చెప్పే మాట ఇదే, చచ్చిపోతారు రా, తినాలి తాగాలరా అంటారు కదా. కానీ దేవుడు ఏమంటుండో చూడండి ఇక్కడ 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నీ పేసులో మృగములతో పోరాడిన ఎడలా నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడలా రేపు చనిపోవుదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏమంటారు మీ పక్కన వాళ్ళందరూ? ఏమంటారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడమ్మా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడయ్యా సుఖపడేది? పడు పడు, బాగా పడు, ఆడబడుదు నరకల్లా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి జ్ఞాపకం చూసుకోండి, వద్దు. ఈ జీవితం కొంతకాలమే. బైబిల్ చెప్పే బోధ ఏంటి మనకి? మహా అంటే 70 టార్గెట్. ఇక దేవుడు చెప్పినట్టు 70 టార్గెట్. అది కూడా ఏమని గ్యారంటీ లేదు. 30కి 35కి 20 కూడా పోయేటోళ్ళు ఉన్నారు. సావుకి చిన్న పెద్ద తేడా లేదుగా. ఏదో ఈ 70 ఏండ్లు అలా అలా దేవుని కోసం కొంచెం యాత్రికులం, పరదేశులం కాబట్టి కష్టాలు ఇబ్బందులు కొంచెం అనుభవించి ఇది దాటేశామనుకోండి, అసలైన జీవితం ఆనందకరంగా హాయిగా నిత్యము సుఖముతో, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఉండదా?
ఆకలి దప్పులు ఉండవు, నిందలు ఉండవు, అవమానాలు ఉండవు. తరతరాలు ప్రభువుతో సంతోషిస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏది ప్రాముఖ్యం? ఆత్మ, శరీరమా? మరి ఇప్పుడు ఆత్మను బలపరుచుకుంటారా, శరీరాన్ని బలపరుచుకుంటారా? ఇంత విన్న తర్వాత కూడా మళ్ళా మీరు వెళ్ళి యథావిధిగా మీ శరీరం కోసమే ప్రయాసపడ్డారనుకోండి, ఇక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అవునా? కోటి విద్యలు కూటి కోసమని లోకం అంది. మనకేం అవసరంలా. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడనేది మన వాక్యం. ఓ పద్దాకు నువ్వు కష్టపడితేనే నీకు తిండి దొరుకుద్ది అనేది ఏం లేదాడ. అసలు తిండితో కాదు మనం బతికేది, రొట్టె వలన కాదు కదా. దేని వలన? దేవుని నోటి మాట వలన. సారేపతి విధవరాలు బాగా కష్టపడి ఇక బతికిందా? కరువు కాలం అంతా ఏ పని చేసి బతికింది? సారేపతి విధవరాలు కరువు కాలంలో ఏ ఉద్యోగం చేసి బతికింది? దేవుని మాట విని బతికింది, అంతే. కొంతమంది అనుకుంటారు బాగా కష్టపడితేనే బతుకుతాం. ఏం ఉండదాడ. దేవుని ఆశీర్వాదం లేకపోతే సంపాదించిన ఆస్తి మొత్తం, సంపాదన మొత్తం ఆగమే. ఎవని పాలు ఒకని పాలు అయిపోయింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.